అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2 సార్లు ఎంపీ, మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆ గతంలో చేసినటువంటి 2 సార్లు వేరే పార్టీ, ఇప్పుడు కొత్తగా కాషాయ పార్టీ నుంచి కూడా తన అదృష్టం ఏ విధంగా ఉందో పరీక్షించబోతున్నటువంటి ఎంపీ ఎవరో కాదు, జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ ఈరోజు మనతో ఉన్నారు. ఒక్కసారి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఈ 10 ఏళ్లలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి ఒక్కసారి బీబీ పాటిల్ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా సంసిద్ధమవుతున్నారన్న దానిపై సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఆర్టీవీకి వెల్కమ్ అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్. చాలా లేట్ అయింది, అలసిపోయినరు. ఎలా ఉంది సార్ ఎన్నికల ప్రచారం? చాలా మంచిగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు రెస్పాన్స్ ఇస్తుండ్రు. బీజేపీకి ఓటేయాలా, ఇంకొక పరి మోదీ గారికి ప్రైమ్ మినిస్టర్ చేయాలా అని కోరుకుంటున్నారు. గతంలో మీరు 2 సార్లు కూడా బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల ఎందుకు అసలు పార్టీ మారాల్సి వచ్చింది, ఒకసారి చెప్తారా సార్? గత 10 సంవత్సరాలు ఎన్నో డెవలప్మెంట్ చేసుకున్నాము. ఆ డెవలప్మెంట్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా కోఆపరేషన్ ఉండే మాకు. డెఫినెట్లీ ఎన్నో ఫండ్ తీసుకొని వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, రూఅర్బన్స్ కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ ఎన్నెన్నో డెవలప్మెంట్ చేసుకున్నాం. తప్పకుండా ఇంకా ఎక్కడ డెవలప్మెంట్ చేసుకున్నాను అనుకుంటున్నాం. ఈ రావో గవర్నమెంట్ ఇక సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్, అందుకోసానికి బీజేపీతో పని చేసుకుంటే ఇంకా మంచిగా ఎక్కడ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అట్లనే మా తెలంగాణ నుంచి ఓబీసీ ఇష్యూస్ కానీ వేరే ఇష్యూస్ కూడా పెండింగ్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో. మీ పాత పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మీ పాత అధ్యక్షుల వారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చాలామంది పార్టీని వదిలి వెళ్ళారు. అటువంటి వారందరూ కూడా పార్టీ ద్రోహులే, పార్టీకి నష్టం కలిగించే విధంగా వెళ్ళారని చెప్పి వెళ్ళిన వాళ్ళ మీద చేస్తున్నారు. పార్టీకి నిజంగా మీరు ద్రోహం చేసే బయటకు వచ్చారా? పార్టీకి ఏం ద్రోహం చేయలేదు. అప్పుడు కూడా మేము డెవలప్మెంట్ కోసానికి పార్టీతో పనిచేసి, పార్టీ రికమెండేషన్ చేసిన ప్రతి ఒక్క పని చేసే ప్రయత్నం చేసినాం. రీఆర్గనైజేషన్లు ఎన్నెన్నో పని ఉన్నాయి, అది కూడా అప్పుడప్పుడు పార్లమెంట్లో డిబేట్లో పార్టిసిపేట్ చేసి అది కూడా డెవలప్మెంట్ చేసుకున్నాం. అటు ఓన్లీ మంచి డెవలప్మెంట్ కావాలా, మంచి ఫండ్స్ రావాలా, స్టేట్లో మంచి డెవలప్మెంట్ జరగాల, మన కాన్స్టిట్యూన్సీ కూడా మంచి డెవలప్మెంట్ కావాలనుకున్న కోసానికి డిసిషన్ తీసుకున్నాం. ఇది సింప్లీ డెవలప్మెంట్ కోసానికి డిసిషన్ ఉంది. అటువంటి సంగతి, అటువంటి ప్రశ్న లేదంట. బీఆర్ఎస్కు రాకముందు బీబీ పాటిల్ బీజేపీతో అనుబంధం ఉంది, బీజేపీ నేతతో టచ్లో ఉన్నారు, చాలామంది బీజేపీ నేతలు కూడా ఆయన క్లోజ్ ఉన్నారు అనేది ఒక చర్చ. నిజంగానే బీఆర్ఎస్కు ముందు బీబీ పాటిల్ ఇంతకుముందు ఎక్కడంటున్న బీజేపీ నుంచి పోటీ చేశారా? మీరు బీజేపీలోనే ఉన్నారా గతంలో? మొట్టమొదటిగా నేను ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు స్టేట్ గవర్నమెంట్ పనులు ఉంటాయి, అప్పుడప్పుడు దేశ ప్రధాని మోదీ గారితో, క్యాబినెట్ మినిస్టర్తో అప్పుడప్పుడు పని ఉంటాయి. పని కోసం పరిశోధన చేసుకున్నాం, పని చేసుకున్నాం, అంతే. అంతకే ఏం లేకుండా అంతే. గతంలో బీజేపీలో ఎటువంటి సంబంధాలు లేవు. నితిన్ గడ్కరీకి బీబీ పాటిల్కు బాగా దగ్గర సంబంధాలు అంటారు, అటువంటి ఏమన్నా ఉన్నాయా సార్? అటువంటి ఏం లేదు సార్. మా పని ఉంటే మేము కంటిన్యూస్ ఫాలోఅప్ చేసుకొని సెక్రటరీస్ కానీ, మినిస్టర్స్ కానీ, రోడ్సే కాదు, రైల్వేస్ కానీ, రూఅర్బన్స్ కానీ ప్రతి ఒక్క మినిస్టర్ పోయి మా డెవలప్మెంట్ కోసం మాట్లాడినాం, వాళ్ళతో పని చేసుకున్నాం. 10 ఏళ్ళు ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మీరు. 10 ఏళ్ళు ఉండడం అంటే కాస్త కొంచెం వ్యతిరేకత ఉంటుంది. అటువంటిది మరొకసారి మీరు పార్టీ మారారు, అయినా ప్రజల్లోకి వెళ్తే ఎటువంటి స్పందన వస్తుంది మీకు అసలు? నాకైతే అట్లా అనిపించక వచ్చింది. అదేంటే నేను ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కోసం పనిచేసిన, ప్రజల కోసం పనిచేసిన, మా పార్లమెంట్ కానీ, మా స్టేట్ కానీ, మా ప్రజల కోసం పనిచేసిన. ఇప్పుడు కూడా అదే ప్రజల కోసానికి, డెవలప్మెంట్ కోసానికి, కాన్స్టిట్యూన్సీ మా పార్లమెంట్ పరిధి కోసానికి పనిచేసేది అవసరం మాకు వచ్చి దొరికింది. రావో గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇంకా మంచి పని చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. మీకు సంబంధించి, మీ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకే ఒకటి బీజేపీకి ఉంది. మిగతా 6 స్థానాలకు సంబంధించి కొన్ని కాంగ్రెస్కు ఉన్నాయి, ఇంకొన్ని బీఆర్ఎస్కు ఉన్నాయి. నిజంగా గెలుపు ఎంత మేర మీరు గెలుపును రీచ్ అవుతారు, ఆ సపోర్ట్ దొరుకుతుంది? ఎందుకంటే ఎమ్మెల్యేల సపోర్ట్ లేదు, కామారెడ్డి ఎమ్మెల్యే తప్ప. ఏ విధంగా ఉంది అసలు గ్రౌండ్? ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్కి ఏదైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? డెఫినెట్లీ ఎమ్మెల్యే ఎంపీల ఎలక్షన్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ రీజనల్ పార్టీ కన్సిడర్ చేసి ఓటు వేస్తారు ఓటర్స్, కానీ సెంట్రల్ ఎలక్షన్ వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో నేషనల్ పార్టీతో పోయే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ ఓటు వేయాలా, బీజేపీకి ఇంకొక గెలిపేయాలని కోరుకుంటున్నారు. తప్పకుండా ఇంకొక పని మేము గెలుస్తామని మాకు శాశ్వతం ఉంది. మీరు ఈ ఎన్నికలకు సంబంధించి బీబీ పాటిల్ పేరు మీద జనాల దగ్గర ఓట్లకు వెళ్తున్నారా, లేదంటే అందరిలాగా
రామాలయం కానివ్వండి మోడీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. ఏ విధంగా వెళ్తున్నారు అసలు ఓటర్లు ఎట్లా రీచ్ అవుతున్నారు? గత 10 సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్స్ తీసుకొని మీ ప్రజల దగ్గర పోతున్నాం. నేషనల్ లెవెల్లో చూసుకుంటే అక్కడ దేశ ప్రధాని పనిచేసేది తీసుకొని అవి తీసుకొని మేము ప్రజల దగ్గర పోతాం. ప్రజలు స్పందిస్తున్నారు. వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేసిన మంచి డెవలప్మెంట్ ఉంది. జీడిపి కానీ తర్వాత మరి ఎకనామీ ఎకనామీ కానీ ఇటువంటి మంచి ఇష్యూ తీసుకొని ప్రజల దగ్గర పోతున్నాం. జైరాబాద్ ఇతర ప్రాంతాలకు సంబంధిస్తే ఒక ప్రాంతం అంటే గతంలో ఏదైతే పోటీ చేశారో అప్పుడు ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు ఇక్కడ. కానీ గతంలోనే బీబీ పాటిల్ చాలా తక్కువ మెజార్టీతో బయటపడ్డారు, అది కూడా కాంగ్రెస్తో. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉంది, కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా బలంగా ఉన్నారంటారు. మీ మీద అలిగేషన్ కూడా చేస్తున్నారు. ఎవరితో మీకు పోటీ ఉండబోతుంది? కాంగ్రెస్ లేదా మీరు గతంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీతో ఎవరు మీకు పోటీ? అసలు మా గెలుసు ఖాయం ఉంది, తప్పకుండా మేము గెలుస్తాం. మాకు సెకండ్ పొజిషన్ అవసరం లేదు. డెఫినెట్ మేము లక్ష కొడతాం, గెలుస్తాం. అంటే పోటీ ఎవరితో ఉంది సార్? నేను రెండు పార్టీలకు సంబంధించి పోటీ అడుగుతున్నాను. మేము గెలిచేది ఖాయం. ఎంత మెజార్టీతో గెలుస్తారు? లక్ష పైన గెలుస్తాం. లక్ష మెజార్టీతో గెలుస్తారు. మీరు 10 ఏళ్ళుగా జైరాబాద్కు చేసినటువంటి అభివృద్ధిలో ఒక 4 నుంచి 5 పనులు గన్ షాట్గా చెప్పగలరా? డెఫినెట్గా రోడ్స్లో చాలా ఎక్కువ పని చేసుకున్నాం మేము. ఇక ఎస్ఎన్ఏ రోడ్ కానీ, నిజాంపేట నారాయణఖేడ్ బీదర్ రోడ్ కానీ, మేదక్ ఎల్లారెడ్డి బాన్స్వాడ బోధన్ రోడ్ కానీ, లేకుంటే మద్నూర్ కోటిగిరి బోధన్ రోడ్ కానీ ఇటువంటి నేషనల్ హైవే చేసుకున్నాం. అట్లానే తెలంగాణలో నాలుగు వస్తే 2 మా పార్లమెంట్లో నారాయణఖేడ్లో జూకాలు వచ్చినాయి. వేరే 180 crore ఫండ్స్ ఈస్ట్ రూరల్కి వచ్చినాయి. కేంద్రీయ విద్యాలయం వచ్చినాయి. రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేసుకున్నాం. రైల్వే లైన్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఎన్నో పని చేసుకున్నాం. మ్యాక్సిమం పని చేసే ప్రయత్నం చేసుకున్నాం. డెఫినెట్లీ పని చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ ఉండే మనకు. అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో మీరు ముందుకెళ్తున్నారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తే ఒక పక్క రాజ్యాంగం మారడం, మరొక పక్క రిజర్వేషన్లు తీసేందుకు కుట్రలు చేస్తుంది అంటున్నారు. బీజేపీ నిజంగా అలాంటి ఆలోచనలు ఉందా? బీజేపీ అబ్కీ బార్ 400 పార్ నినాదం ఉంది. 400 పార్లో మేము కూడా భాగస్వామి అవుతామని నాకు విశ్వాసం ఉంది. డెఫినెట్లీ ఇవి అన్ని విషయాలు పక్కన పెట్టి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ తీసుకొని బీజేపీ ముంగట వస్తుంది. కమ్యూనిటీ వైజ్ కానీ అదే ఇష్యూ లేవు. ఓన్లీ డెవలప్మెంట్ తీసుకొని ఇక విశ్వగురు అనుకుంటున్నాం. ప్రపంచంలోనే భారతదేశకు ఒక మంచి పేరు వచ్చింది. ఇప్పుడు చెప్పినట్ల జీడిపి కానీ, $5 trillion ఎకానమీ కానీ ఇటువంటి ఇష్యూ తీసుకొని పబ్లిక్ దగ్గర పోతున్నాం. వాళ్ళు కూడా అలా రెస్పాండ్ అవుతున్నారు. మొన్న మీరు మోడీ మీటింగ్ పెట్టారు, ఇక్కడ ప్రధాని సాక్షాత్ వచ్చాడు. మీటింగ్ అనంతరం మోడీ మీతో ఏదన్నా పర్సనల్గా చెప్పాడా? మా దగ్గర అప్పుడు మోదీ గారితో మాట్లాడేటప్పుడు ఏమి ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూ ఒకటి క్లియర్ చేసిండు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లింగాయత్ మరాఠా కమ్యూనిటీ ఇంకా వేరే కమ్యూనిటీ ఓబీసీ ఇష్యూ ఉండే, అట్లానే దళిత్ వాళ్ళది వర్గీకరణ ఇష్యూ ఉండే, ఎస్సీ ఎస్టీ వాళ్ళది సేవలాల్ జయంతి లేకుంటే వాళ్ళ రిజర్వేషన్ ఇష్యూ ఉండే. అన్ని విషయాలు వాళ్ళు సవిస్తరం డీటెయిల్ వాళ్ళు చర్చ చేసిండు అక్కడ. బీజేపీలో ప్రధానంగా ఈ మధ్య ఒకటి వినిపిస్తుంది, పాత వాళ్ళు కొత్త వాళ్లకు సహకారం అందించట్లేదని. అటువంటిది మీ పార్లమెంట్ పరిధిలో ఏదైనా మీ దృష్టికి వస్తుందా? పాత వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయట్లేదా? అందరు కలిసిమెలిసి పని చేస్తాం. డెఫినెట్గా ఇంకా బూత్ లెవెల్ దాకా వాళ్ళు ఉన్నారు. మాకు పని చేస్తాం, ఇంకా కన్వీనియన్స్ అవుతుంది. వాళ్ళతో మంచి పనులు జరుగుతున్నాయి. తప్పకుండా అది ఏం డిఫరెన్సెస్ కూడా ఏం లేవు సార్. ఇంకొకటి మీకు సంబంధించి మీరు పార్టీ మారిన కండువా వేసుకున్న అంటే సెకండ్ డే వేసుకున్న తెల్లారే మీకు టికెట్ వచ్చింది. అసలు బీబీ పాటిల్ ఎక్కడ చక్రం తిప్పారు? అంత గన్ షాట్గా టికెట్ రావడానికి కారణాలు ఏంటి ఒక్కసారి చెప్తారా? అంటే ఇక వాళ్ళు ఏం సర్వే ఉండొచ్చు తెలియదు, కానీ 24 hours మాకు టికెట్ ఇచ్చిన అందుకోసానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి అంతే. అంటే వాళ్ళు మిమ్మల్ని సంప్రదించారా సార్, మీరే వెళ్ళి వాళ్ళని సంప్రదించారా? అంటే ముందు నుంచి కూడా గత కొంతకాలంగా బీబీ పాటిల్ మారతాడు అన్నప్పుడు కూడా చాలామంది మిమ్మల్ని కూడా ప్రశ్నించుంటారు, అటువంటిది ఏమీ లేదన్నారు. ఎందుకు ఎటువంటి పరిస్థితుల్లో మారాల్సి వచ్చింది? ఒక్క మాట. ఓన్లీ డెవలప్మెంట్, ఇంకా ఇంత వేరే ఏం ఇష్యూ లేదు. బీబీ పాటిల్కు సంబంధించి 10 ఏళ్లలో చేయలేనిది ఒకవేళ మరొకసారి తిరిగి ఎంపీగా ఎలక్ట్ అయితే ఎటువంటి అభివృద్ధి పనులు చేయబోతున్నారు ఒక్కసారి చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మా జైరాబాద్ పార్లమెంట్ ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది. ఎన్ని పని చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఎన్నో పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ పనులు చేసుకుంటాం. మాకు ఇండస్ట్రీస్ అవసరం ఉంది. న్యూస్ ఇండస్ట్రీలో ఇప్పుడే 4-5 MOU అని, తర్వాత ఇండస్ట్రీస్ మొత్తం ఇండస్ట్రీ చేసుకుంటే ఒక 2 లక్షల ఎంప్లాయ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే ఇంతకుముందు కూడా మేము కంకిలో ఒక మెగా ఫుడ్ పార్క్ ప్లాన్ చేసుకున్నాం. అది వేరే కారణంతో కాలేదు. తప్పకుండా ఇండస్ట్రీస్ ప్లాన్ చేసుకుంటూ అగ్రికల్చర్ కోసం పనిచేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ మ్యాక్సిమం ఫండ్ చేసుకొని వచ్చి స్టేట్లో కానీ మా పార్లమెంట్ పరిధిలో డెవలప్మెంట్ చేసుకుంటాం. మీకు సంబంధించి ఇప్పటికీ ఒకవైపు ప్రత్యర్థులు అటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ సంబంధించి నాన్ లోకల్ అనే ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు.
బీబీ పాటిల్ నిజంగా నాన్ లోకల్ వ్యక్తే? నేటివ్ సిరిపూర్ విలేజ్ నాది అక్కడ సాత్బారా ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, అక్కడ నుంచి నేను బిలాంగ్ చేస్తా. అందుకు నాన్ లేను, వేరే వాళ్ళు నాన్ లోకల్ ఉండొచ్చు, మిగిలిన ఎంక్వైరీ చేసుకున్నాను అంతే. నాన్ లోకల్ కాదంటారు బీబీ పాటిల్? ఓకే, బీబీ పాటిల్కి సంబంధించి వారు ఇద్దరు నాన్ లోకల్ అనుకుంటాను నేను. అంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నది అనేది కూడా అంటారు. బీబీ పాటిల్ గెలిచాడు తప్ప ఎప్పుడు ఒక విలేజ్కి సంబంధించి ఒక పర్సన్ కూడా గుర్తుపట్టాడు, ఇట్లాంటి అన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? నేను పబ్లిక్ అడిగితే మంచిగా ఉంటుంది, నాకు అడుగుకుంటే. అంటే నేను అరౌండ్ ది క్లాక్ ఒకటి లోక్సభ ఉంటా, లేకుంటే ఇక్కడ ప్రజలు ఉంటా. నేను వేరే బిజినెస్ నాకేం లేదు ఇక్కడ. వాళ్ళు కూడా అదే అలిగేషన్ చేస్తాం సార్, బిజినెస్ల కోసమే బీబీ పాటిల్ మారిండు, బిజినెస్లు తప్ప రాజకీయం పెద్ద పట్టించుకోవడానికి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు వాళ్ళకి కౌంటర్? ఇక అటువంటి పని కౌంటర్ ఇచ్చే అవసరం ఉండదు, ఎందుకంటే తప్పు కౌంటర్ మీద ఏం కౌంటర్ చెక్ ఇచ్చే అవసరం లేదు. ఓకే, మీ పక్కనే ఉన్నటువంటి కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్రకు సంబంధించి ఆ ఓట్లకు సంబంధించి బీబీ పాటిల్కు బాగా కలిసి వస్తాయి రామ్ మందిర్ అనేది ఒక చర్చ. నిజంగానే ఆ ఓటర్లు ఉంటాయి, బార్డర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి మీకు ఎట్లా స్పందన ఉంది సార్? జైరాబాద్ పార్లమెంట్ అంటే ఒక పక్కన మహారాష్ట్ర, ఒక పక్కన కర్ణాటక ఉంటుంది. కన్నడ స్పీకర్ ఉంటారు, మరాఠీ స్పీకర్ ఉంటారు. అందరు కూడా నాకు మంచిగా వాళ్ళ మాతో కన్వర్షన్ ఉంటుంది. అందుకోసానికి డెఫినెట్గా నాకు ఫైదా అవుతుంది. జాయినింగ్కి సంబంధించి ఇప్పటికే మీరు మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు. పార్టీలో ఇంకా ఏదన్నా పెద్ద తలకాయలు చేరే అవకాశం ఉందా జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో? డెఫినెట్లీ ఇంతవరకు 100 సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు జాయిన్ అవుతారు. తప్పకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ఈ పార్టీకి. అంటే పార్టీకు ఒక డెవలప్మెంట్ ఉంది. పార్టీ ఢిల్లీలో వచ్చే పార్టీ బీజేపీ పార్టీ, అందుకోసం ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీ కూడా చూస్తున్నారు. ప్రజలు కూడా బీజేపీకి ఓటు వేయాలని డిసైడ్ అయిపోయినారు. చివరిగా ఒక్క మాట, మీ జహీరాబాద్ ప్రజల కోసం ఏం చెప్తారు? అసలు బీబీ పాటిల్కు ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు అసలు ప్రజలకు? ఒక్క మాట చెప్పండి. గత 10 సంవత్సరాలు పనిచేసి చూసి ఓటు వేయాలి నాకు, అంతేగా. యా, ఓకే సార్. ఆర్టీవీకి మీ అమూల్యమైనటువంటి టైం, అది కూడా లేట్ నైట్ అయిన కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇది అసలు జైరాబాద్కి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ చెప్పేది ఒకటే, గత 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధిని చూసి ఖచ్చితంగా ప్రజలు మూడోసారి తనకు పట్టం కడతారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా 1,00,000 మెజార్టీతో గెలుపు పక్కా అని చెప్తున్నారు. అభ్యర్థులు ప్రత్యర్థులు ఎవరైనా ఎన్ని అలిగేషన్స్ చేసినా సరే వాటన్నిటిని ఛేదించుకొని ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పి కూడా బీబీ పాటిల్ స్పష్టంగా చెప్తున్నారు. మరొకసారి జహీరాబాద్లో కాషాయ జెండా ఎగర వేస్తాము ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.